నమో నారాయణాయ. శ్రీమన్నారాయణునికి అర్పించబడిన మహాపవిత్రమైన వ్రతాలలో ప్రథమమైనది తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఘనంగా ఆచరించబడుతుంది. ఈ దినాన శ్రీహరే పాలసముద్రంలో శేషతల్పమునపై విశ్రాంతికి అర్థాత్ యోగనిద్రకు ప్రవేశించును. ఈ ఏకాదశి ఉపవాసము కేవలం శరీరానికి సంబంధించినది కాదు. ఇది మన ఇంద్రియ నిగ్రహానికి, ఆత్మశుద్ధికి, మనస్సు శాంతికై జరిగే పరమ పవిత్ర క్రియ. తొలి ఏకాదశి అంటే అసలైన అర్థం 11 అని అర్థం. ఈరోజు ఉపవాసం చేయడం ద్వారా 5 జ్ఞానేంద్రియాలు అనగా కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం మరియు 5 కర్మేంద్రియాలు అనగా నోరు, చేతులు, కాళ్ళు, పాయువు, జననేంద్రియాలను మనసు అనే ఆయుధంతో ఒక్కతాటిపైకి తెచ్చేందుకు సాధ్యమవుతుంది. తద్వారా ఇంద్రియ నిగ్రహం పెరిగి రోగాలు దరిచేరవు. ఈ సమయంలో ప్రకృతిలో వచ్చే మార్పులను శరీరం తట్టుకొని నిలబడేందుకు ఈ దీక్షను పాటించాలని పెద్దలు చెప్పారు. తొలి ఏకాదశి రోజున ఉపవాసం మనిషిలో బద్ధకాన్ని తొలగిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ శుద్ధి జరిగి శరీరం ఉత్తేజితమవుతుంది. శ్రీహరిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మోక్షసిద్ధి పొందుతారు. శరీరశుద్ధికై, ఆత్మపరిశుద్ధికై పరమాత్మను సమీపించుకునే మహావకాశమే ఈ శయన ఏకాదశి. దశమి సాయంత్రం నుండి భోజనం మానకొని ఏకాదశి నాడు ఉపవాసముతో రాత్రి హరిదాసులు, పురాణాలు, నామస్మరణతో జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే స్నానాది సంపన్నులై విష్ణువు నామస్మరణతో తీర్థప్రసాదం స్వీకరించి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. పురాణోక్తంగా ఈ విధంగా ఆచరించిన వాడికి జన్మజన్మల పాపాలు నశించును, సకల కోరికలు నెరవేరును, పరమపద ప్రాప్తి కలుగును. ఈ పర్వదినాన బెల్లం, పేలాలు, యాలకులు కలిపిన వంటలు ప్రసాదంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తారు. శ్రీవిష్ణువుని జ్ఞాపకముతో ఈ శయన ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి శ్రీహరి అనుగ్రహము తప్పక లభించునని ధర్మశాస్త్రాలు ఘట్టంగా తెలియజేయుచున్నవి. శ్రీకృష్ణ పరమాత్మ భవిష్యోత్తర పురాణమందు ధర్మరాజునికి ఈ ఏకాదశి మహత్యాన్ని వివరించినది ఉంది. ఈ దినమున సతీసక్కుబాయి మోక్షమునకై పయనించెను. కుచేలుడు తన బద్ధకము నశింపజేసి సంపదను పొందెను. ఓం నారాయణాయ విద్యమహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్.